వేసవి వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురు చూస్తుంటాం. కానీ జాగ్రత్త, మీరు కొనే ఆ పండు అమృతమా లేక విషమా అనేది ఒకసారి ఆలోచించండి. పైన పండు, లోపల పచ్చికాయ, అంతా కెమికల్ మాయ. భాగ్యనగరంలో వెలుగు చూసి విస్తుపోయే నిజం ఇప్పుడు నగరవాసులను బణికిస్తోంది. గోషామహల్ పరిధిలో పోలీసులు జరిపిన మెరుపుదాడుల్లో భారీ ఎత్తున కల్తీ మామిడి నిల్వలు బయటపడ్డాయి. సీజన్ కంటే ముందే మార్కెట్లో పండ్లు తెచ్చి సొమ్ము చేసుకోవాలన్న ఆశతో వ్యాపారులు ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను వాడుతున్నారు. చూడగానే నోరూరించేలా పసుపచ్చని రంగులో మెరిసిపోయే ఈ మామిడి పండ్లు నిజానికి సహజంగా పండినవి కావు. పచ్చికాయలపై ఎథిలిన్ సాచెట్లను ఉంచడం ద్వారా కేవలం గంటల వ్యవధిలోనే అవి పండినట్లుగా రంగు మారుతున్నాయి. కాయలు త్వరగా కుళ్ళిపోకుండా ఉండేందుకు మరికొన్ని విషపూరిత రసాయనాలు కూడా వాడుతున్నారు. సామాన్య ప్రజలు ఆ రంగును చూసి భ్రమపడి కొనుక్కుంటున్నారు. తీరా కట్ చేస్తే లోపల పచ్చిగా ఉండడమే కాకుండా రుచి ఉండదు సరికదా, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. కెమికల్స్తో పండించిన ఈ పండ్ల వల్ల వికారం, వాంతులు, అలర్జీలతో పాటు దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. గోషామహల్లో పట్టుబడిన స్టాక్ ను సీజ్ చేశాం. ఇలాంటి కృత్రిమ పక్వత కేంద్రాలపై నిఘా పెంచాం. కాబట్టి మామిడి పండు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి తలతలా మెరిసే రంగున్న ఒకే రకమైన పసుపు రంగు పండు అంతటా ఉన్నా అది కెమికల్ పండు అని అనుమానించాల్సిందే. ఆరోగ్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. Thank you.